సీనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సిలబస్లో మనం చూస్తే మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ధ్వని సౌండ్, సెకండ్ టాపిక్ లైట్ కాంతి పాఠం, మూడవ చాప్టర్ విద్యుత్ ఎలక్ట్రిసిటీ, ఫోర్త్ టాపిక్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక శాస్త్రం, ఫిఫ్త్ టాపిక్ సెమీ కండక్టర్ డివైసెస్ అర్ధవాహక సాధనాలు, సిక్స్త్ టాపిక్ చాలా చిన్న టాపిక్ 4 మార్కులు వస్తాయి, అది కమ్యూనికేషన్ సిస్టమ్స్. మనం అర్ధవాహక సాధనాలు అనేటువంటి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అర్ధవాహక సాధనాలు, దీంట్లో పదార్థాలు 3 రకాలుగా ఉంటాయని మనకు తెలుసు. మొట్టమొదటిది సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, 2 ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్, 3 వాయు పదార్థాలు గ్యాసెస్ స్టేట్స్. ఈ మూడింటిలోనూ ఈ అర్ధవాహక సాధనాలు అనేటువంటి భాగం పూర్తిగా ఘన పదార్థాలకు సంబంధించింది. పూర్తిగా ఘన పదార్థాలకు సంబంధించినటువంటి భాగం ఈ అర్ధవాహక సాధనాలు. ఘన పదార్థాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వాహకాలు, వీటినే కండక్టర్ అంటారు, కండక్టర్స్. 2 బంధకాలు, వీటిని ఇన్సులేటర్స్ అంటాం. 3 అర్ధవాహకాలు, వీటిని సెమీ కండక్టర్స్ అంటాం. ఈ మూడింటిని ఎలా విభజించడం జరిగిందంటే ఘన పదార్థాల పట్టికా సిద్ధాంతం నుండి విభజించడం జరిగింది. దీన్ని బ్యాండ్ థియరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటాం మనం. ఘన పదార్థాల పట్టికా సిద్ధాంతం, పట్టికా సిద్ధాంతం. ఈ ఘన పదార్థాల పట్టికా సిద్ధాంతం ఒకప్పుడు ఇంపార్టెంట్ గా ఉండేది. సుమారుగా ఇప్పుడు దీన్ని అన్ఇంపార్టెంట్ గానే ఉంది. కానీ తెలుసుకుంటే కానీ కాస్త మనం అర్ధవాహక సాధనాల కోసం బెరడం కష్టం అవుతుంది. ఘన పదార్థాల పట్టికా సిద్ధాంతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అటామిక్ స్ట్రక్చర్ను ఊహిస్తే, అంటే పరమాణువు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటే పరమాణు కేంద్ర క్వాంటం న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ లో మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ న్యూట్రల్ చార్జ్ కాబట్టి ప్రోటాన్స్ పాజిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కేంద్రం చుట్టూ నిర్దిష్టమైనటువంటి శక్తి స్థాయిలు ఆర్బిట్స్ అంటాం, కక్షలు. ఈ కక్షలో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. అయితే ఘన పదార్థాలు అనేటువంటి పదార్థాలను ఊహించినప్పుడు పరమాణువు యొక్క కలయిక ఏదో పదార్థంగా తీసుకుంటే ఘన పదార్థాల్లో పరమాణువులన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల 2 పరమాణువులు మనం ఊహించినట్లయితే ఇలా దగ్గరగా ఉండేటువంటి పరమాణువు యొక్క కక్షలు ఓవర్లాప్ అవుతాయి. ఈ ఓవర్లాప్ అయినటువంటి ఈ స్థానాలను ఉపశక్తి స్థాయిలో లేదా ఉమ్మడి కక్షలు అంటాం. ఇప్పుడు ఈ ఉమ్మడి కక్షలో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉండొచ్చు, అంటే ఉమ్మడి కక్షలో కూడా ఎలక్ట్రాన్లు ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి పదార్థం అంటే కక్షలోను మరియు ఉపకక్షలు లేదా ఉమ్మడి కక్షల్లో ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. టోటల్గా పదార్థంలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు అన్నింటినీ తీసుకొని ఒక పట్టీలో మనం కానీ బంధించినట్లుగా ఊహిస్తే ఆ పట్టీని మనం వాహన పట్టీ, బ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. ఈ వాహన పట్టిలో పదార్థంలో ఉన్నటువంటి పూర్తి ఎలక్ట్రాన్లన్నింటితోనూ ఈ పట్టీ నిండిపోయి ఉంటుంది. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి పట్టీలే. ఈ పట్టీలో ఉండేటువంటి ఎలక్ట్రాన్లు కండక్షన్లో పాల్గొనడానికి, అంటే వాహకత్వంలో పాల్గొనడానికి అనుకూలంగా మరొక పట్టీని మనం ఊహించడం జరిగింది. ఈ పట్టీ పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఈ పట్టీ పేరు కండక్షన్ బ్యాండ్.
ఎలక్ట్రానిక్స్ లో ఖాళీ అనేటువంటి మాటను మనం ధనాత్మకంగా తీసుకుంటాం, అంటే ఖాళీ ఇలా పోల్ రూపంలో తీసుకుంటాం. కాబట్టి ఖాళీ అనే మాటని పోల్స్ ఇలా సున్నా రూపంలో తీసుకున్నాం, వీటిని పోల్స్ అంటాం. వీటిని పోల్స్, ఇవి ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్ ఈ రెండింటికి మధ్యగా ఉండేటువంటి గ్యాప్ ని ఫర్బిడెన్ గ్యాప్ అంటాం, నిషిద్ధ పట్టి. నిషిద్ధ ప్రాంతం. ఇదే నిషిద్ధం అంటే ఎలక్ట్రాను బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ రావడానికి ఇది నిషిద్ధమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని దాటాలి అంటే ఇక్కడ ఉండే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ కి అదనపు శక్తిని ఇవ్వాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఏ కెనాల్, అంటే ఒక కాలువ దాటడానికి మనం అదనపు శక్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్యాండ్, మూడు బ్యాండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫర్బిడెన్ గ్యాప్ లేదా నిషిద్ధ ప్రాంతము, నిషిద్ధ పట్టి అని చెప్తాం. ఇప్పుడు ఈ బ్యాండ్ థియరీ, ఈ పట్టికా సిద్ధాంతం నుండి మన వాహకాలను, బంధకాలను, అర్ధవాహకాలను ఏ విధంగా వివరిస్తామో చూద్దాం. వాహకాలను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి మరియు కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉండేటువంటి ఈ ఫర్బిడెన్ గ్యాప్ యొక్క మందం, అంటే రెండు బ్యాండ్స్ ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. అందువల్ల బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ఏ విధమైనటువంటి అదనపు శక్తిని తీసుకోకుండా బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి ఎలక్ట్రాన్ ఈజీగా వచ్చేస్తుంది. దీని కారణంగా ఈ వాహకాల గుండా విద్యుత్తు చాలా సులభంగా ప్రవహిస్తుంది. కాబట్టి విద్యుత్తును తనకుండా ప్రసరింపజేసే వాటిని వాహకాలు అంటారు. వాహకాలకు ఉదాహరణగా మనం చాలా చెప్పవచ్చు. అన్ని లోహాలు వాహకాలే. తర్వాత మానవ శరీరం కూడా వాహకం, అలాగే బొగ్గు కూడా ఉత్తమమైనటువంటి విద్యుత్ వాహకంగానే చెబుతాం. తర్వాత బంధకాలు, ఇన్సులేటర్స్. ఈ బంధకాలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మనం బ్యాలెన్స్ బ్యాండ్ కి కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉండేటువంటి ఫర్బిడెన్ గ్యాప్ యొక్క మందం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్ లోకి రావడానికి చాలా ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి ఉంటుంది. అంత ఎక్కువ శక్తిని మనం ఎలక్ట్రాన్ ఇవ్వలేని పక్షంలో ఈ బంధకాల వల్ల విద్యుత్తు ప్రవహించదు. కాబట్టి విద్యుత్తును తనకుండా ప్రవహింప చేయనివి బంధకాలుగా చెప్తాం. బంధకాలకు ఉదాహరణగా మనం కామన్ గా చెప్పుకునేది రబ్బరు, కాటను, పేపరు, మైకా మొదలగున్నవన్నీ బంధకంగా చెప్తాం. ఒకవేళ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ దూకడానికి కావాల్సిన అదనపు శక్తిని నువ్వు సప్లై చేసినట్లయితే బంధకాలు వాహకాలుగా మారిపోతాయి. మూడవది అర్ధవాహకాలు. అర్ధవాహకాలకి ఈ పట్టీల యొక్క స్థానం ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ బ్యాండ్ కి మరియు కండక్షన్ బ్యాండ్ కి మధ్య ఉండేటువంటి ఫర్బిడెన్ గ్యాప్ యొక్క మందం వాహకాలంతా తక్కువగా కాదు, బంధకాలంతా ఎక్కువగా కాదు, అంటే మధ్యస్థంగా ఉంటాయి. బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్ లో రావడానికి కాస్త అదనపు శక్తిని ఇవ్వగలిగితే వచ్చేస్తాయి. కాబట్టి ఫర్బిడెన్ గ్యాప్ యొక్క మందం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అర్ధవాహకాల ఉదాహరణగా మనం సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలను ఉదాహరణగా తీసుకుంటాం. ఇప్పుడు సిలికాన్కి ఫర్బిడెన్ గ్యాప్ యొక్క మందం ఎంత ఉంటుందంటే సిలికాన్కి 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. అలాగే జెర్మేనియంకి 0.72 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. అందువల్ల సాధారణ స్థితిలో అర్ధవాహకాలు బంధకాలు లాగే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఎందుకంటే అదనపు శక్తిని ఇవ్వగలిగితేనే
బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఎలక్ట్రాన్ వస్తుంది. నువ్వు అదనపు శక్తిని ఇవ్వలేకపోతే అది బంధకాలుగానే ప్రవర్తిస్తాయి. అందువల్ల సాధారణ స్థితిలో అర్ధవాహకాలు బంధకాలుగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పాఠాన్ని చూసుకున్నట్లయితే అర్ధవాహక సాధనాలు కోసం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక వాహకాలతోనూ బంధకాలతోనూ ఇక మనకి ఏ విధమైన సంబంధం లేదు. ఇక పూర్తిగా మనం అర్ధవాహకాల గురించే చెప్పుకోవడం జరుగుతుంది. అర్ధవాహకాలు సిలికాన్ మరియు జెర్మేనియం. ప్యూర్ స్వచ్ఛమైన సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలను ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. అంటే స్వభావత అర్ధవాహకాలు. స్వభావత అర్ధవాహకాలు అంటే స్వచ్ఛమైన సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలను స్వభావత అర్ధవాహకాలు అంటాం. వీటినే ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఆలోచిస్తే ఒక పరమాణువు నుంచి ఎలక్ట్రాన్ వెలుపలకు తీయడానికి, అంటే పరమాణువులో ఉన్న ఎలక్ట్రాన్లన్నీ కలిసి బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నాయి. పరమాణువు యొక్క చివరి కక్ష నుంచి కానీ ఏదైనా కక్ష నుంచి కానీ ఒక ఎలక్ట్రాన్ వెలుపలకు తీయాలనుకుంటే చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ తీయాలనుకుంటే మొదట యాంత్రీకరణ శక్తి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఇవ్వవలసి ఉంటుంది. అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కండక్షన్ బ్యాండ్ లో రావడానికి మనం రెండు స్థాయిలో మనం అదనపు శక్తిని ఇవ్వవలసి ఉంటుంది. మొదటిగా కప్పరం నుంచి ఎలక్ట్రాన్ వెలుపల తీయడానికి కొంత శక్తిని, ఆ వెలుపల వచ్చిన ఎలక్ట్రాన్ ఫర్బిడెన్ గ్యాప్ దాటి కండక్షన్ బ్యాండ్ రావడానికి రెండవ స్థాయిలో శక్తిని వినియోగించుకుంటుంది. అందువల్ల మనం ఎక్కువ శక్తిని ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్ అంటే కండక్షన్ లో పాల్గొనడానికి ఎక్కువ శక్తిని ఇవ్వవలసి ఉంటుంది. తక్కువ శక్తితోనే కండక్షన్ సాధించడానికి మనం రెండవ అర్ధవాహకాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రెండో అర్ధవాహకాన్ని మనం ఎలా తయారు చేస్తాం? దీన్ని అస్వభావత అర్ధవాహకం అంటాం. అస్వభావత అర్ధవాహకం. ఈ అస్వభావత అర్ధవాహకాలు ఎలా ఏర్పడతాయి అంటే స్వచ్ఛమైనటువంటి సిలికాన్ జెర్మేనియం లోహాలకు మలినాలను కలిపితే, అంటే ఇంప్యూరిటీస్ ని యాడ్ చేస్తే అస్వభావత అర్ధవాహకాలు ఏర్పడతాయి. ఆ ఇంప్యూరిటీస్ ని యాడ్ చేసే విధానాన్ని డోపింగ్ అంటాం. దీన్ని తెలుగులో మాధీకరణం డోపింగ్. అంటే స్వచ్ఛమైన సిలికాన్ జెర్మేనియం లోహాలకు మనం మలినాలను కలిపితే వాటిని అస్వభావత అర్ధవాహకాలు అంటాం. ఆ మలినాలను కలిపే విధానాన్ని డోపింగ్ అంటాం. మలినాలను కలిపే విధానాన్ని అనుసరించి అస్వభావత అర్ధవాహకాలు రెండు రకాలు. ఒకటి పి టైప్ సెమీ కండక్టర్, రెండు ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఒకటి పి టైప్ సెమీ కండక్టర్, సెకండ్ వన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇప్పుడు పి టైప్ సెమీ కండక్టర్ ని ఎలా తయారు చేస్తారో, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. మొట్టమొదట ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఎన్ రకం అస్వభావత అర్ధవాహకాలు. ఎన్ రకం అస్వభావత అర్ధవాహకాలు. ఇప్పుడు ఎన్ రకం అస్వభావత అర్ధవాహకాలు తయారు చేయడానికి స్వచ్ఛమైన సిలికాన్ లేదా జెర్మేనియం లోహాలకు 5 సంయోజనీయత ఉండేటువంటి మలినాలను కలుపుతారు. అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్ 5 సంయోజనీయత ఉండేటువంటి మలినాలను సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలకు కలిపితే అది ఎన్ రకం అస్వభావత అర్ధవాహకం ఏర్పడుతుంది. ఇప్పుడు
ఐదవ గ్రూప్ ఎలిమెంట్స్ మనం కానీ చూసినట్లయితే యాంటిమనీ మరియు బిస్మత్ మొదలగు. అంటే జెర్మేనియం లేదా సిలికాన్ పదార్థానికి యాంటిమనీ లేదా బిస్మత్ మలినాలను కలిపితే అది ఎన్ రకం అస్వాభావికంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆ కలిపే విధానాన్ని, ఆ బాండింగ్ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఒక యాంటిమనీ లేదా బిస్మత్ పరమాణువును మనం మలినంగా కలిపితే ఈ బిస్మత్ యొక్క వ్యాలెన్సీ 5, అంటే దీనికి 5 ఎలక్ట్రాన్లు సంయోజనీయ బంధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క వ్యాలెన్సీ 5 కాబట్టి 4 ఎలక్ట్రాన్లు 4 జెర్మేనియం పదార్థంతో సంయోజనీయ బంధాలు ఏర్పరచుకున్నాయి. ఎందుకంటే జెర్మేనియం యొక్క వ్యాలెన్సీ 4 కాబట్టి 4 జెర్మేనియం ఎలక్ట్రాన్లతో ఈ బిస్మత్ యొక్క 4 ఎలక్ట్రాన్లు సంయోజనీయ బంధాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే బిస్మత్ యొక్క వ్యాలెన్స్ 5 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ఎలక్ట్రాన్ మనం ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. స్వేచ్ఛా ఎలక్ట్రాన్. ఈ స్వేచ్ఛా ఎలక్ట్రాన్ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి చాలా సులభతరంగా తక్కువ శక్తిని ఇవ్వడం ద్వారా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కట్టడం నుంచి వెలుపల తీసుకురావాల్సిన లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ ఏ విధమైనటువంటి న్యూక్లియస్ అంటే కేంద్రక ప్రభావానికి లోను కాకుండా స్వేచ్ఛగా ఉంది కాబట్టి అది బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్ కి తక్కువ శక్తితో ప్రయాణించి ఆ పదార్థం వల్ల విద్యుత్తును ప్రవహింపజేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ రకం అస్వభావిత వాహకం అంటే స్వచ్ఛమైన సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలకు 5వ గ్రూప్ అంటే 5 సంయోజనీయత ఉన్న మలినాలు కలిపితే అది ఎన్ రకం అస్వభావిత వాహకంగా తయారవుతుంది. ఇప్పుడు పి రకం అస్వభావిత వాహకాన్ని ఎలా తయారు చేస్తాం? స్వచ్ఛమైన సిలికాన్ లేదా జెర్మేనియం లోహానికి 3rd గ్రూప్ ఎలిమెంట్స్ 3వ సంయోజనీయత ఉండేటువంటి మలినాలు యాడ్ చేద్దాం. 3rd గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చేసేటప్పటికి అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, ఈ విధంగా మనం ఏదైనా మలినాలు 3వ గ్రూప్ మలినాలను స్వచ్ఛమైన సిలికాన్ మరియు జెర్మేనియం లోహాలకు మనం యాడ్ చేయడం చేస్తే పీ టైప్ సెమీ కండక్టర్ ఏర్పాటు అవుతుంది. ఎలా ఏర్పాటు అవుతుందో ఒకసారి మనం సంయోజనీయ బంధాలను అనుకూలంగా చూద్దాం. ఇప్పుడు స్వచ్ఛమైన జెర్మేనియం యొక్క వ్యాలెన్సీ 4. 3rd గ్రూప్ ఎలిమెంట్ అల్యూమినియం కానీ, గ్యాలియం కానీ, ఇండియం కానీ ఒక పరమాణువును కలిపితే ఈ ఇండియం యొక్క వ్యాలెన్సీ 3, అంటే 3 పరమాణువులు బంధాలలో పాల్గొనడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్లు ఈ 3 ఎలక్ట్రాన్లు జెర్మేనియం యొక్క 3 ఎలక్ట్రాన్లతో సంయోజనీయ బంధాలను ఏర్పాటు చేస్తుంది. కానీ జెర్మేనియం యొక్క 4వ ఎలక్ట్రాన్తో సంయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇండియంకి ఎలక్ట్రాన్లు, ఎందుకంటే దీని వ్యాలెన్స్ 3 ఎలక్ట్రాన్లు 3 సంయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేసేసుకున్నాయి. ఇప్పుడు ఇండియము జెర్మేనియం యొక్క 4వ ఎలక్ట్రాన్తో సంయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎలక్ట్రాన్ లేదు కాబట్టి అక్కడ ఖాళీ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ ఖాళీనే మనం హోల్ అన్నాం. అంటే పీ టైప్ సెమీ కండక్టర్ లో ప్రతి ఒక్క మలిన పరమాణువును యాడ్ చేయడం వల్ల మనకు హోల్ లభిస్తుంది. అంటే ఇప్పుడు మన బ్యాండ్ థియరీలో చూసుకుంటే, అంటే మన బ్యాండ్స్ లో చూసుకుంటే హోల్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే ఎన్ రకం అస్వభావిత అర్థవాహకంలో చూసుకుంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, హోల్ సంఖ్య తక్కువగా ఉంటుంది.
అందువల్ల మనకి 2 మార్కుల ప్రశ్నగా ఇది అడుగుతూ ఉంటాడు. N రకం అస్వభావిత అర్ధవాహకంలో మెజారిటీ క్యారియర్స్ ఏవి, మైనారిటీ క్యారియర్స్ ఏవి? మెజారిటీ అంటే ఎక్కువ, మైనారిటీ అంటే తక్కువ. N అంటే నెగటివ్ చార్జ్ ఎక్కువ, అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి హోల్స్ సంఖ్య కంటే. కాబట్టి మెజారిటీ క్యారియర్స్ N టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్, మైనారిటీ క్యారియర్స్ హోల్స్. అలాగే P టైప్ సెమీ కండక్టర్ లో మనం చూసుకుంటే P టైప్ అంటే P అంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుంది, అంటే హోల్స్. అందువల్ల P టైప్ సెమీ కండక్టర్ లో పాజిటివ్ చార్జ్ అంటే హోల్స్ మెజారిటీ క్యారియర్స్ గా ఉంటే ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ గా ఉంటాయి. ఇది P టైప్ సెమీ కండక్టర్ N టైప్ సెమీ కండక్టర్ తయారు చేసేటువంటి విధానం. ఇప్పుడు బ్యాండ్ థియరీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో మనం అంటే పట్టికా సిద్ధాంతం నుంచి ఫెర్మి లెవెల్ అనేటువంటి ఒక శక్తి స్థాయి కోసం చెప్పుకోవడం జరుగుతుంది. యాక్చువల్ గా మామూలు ఒక పదార్థాన్ని తీసుకుంటే అంటే జెర్మేనియం లేదా సిలికాన్ అనేటువంటి పదార్థాన్ని మనం తీసుకున్నట్లయితే వ్యాలెన్స్ బ్యాండ్ లో ఎన్నైతే ఎలక్ట్రాన్లు ఉన్నాయో, కండక్షన్ బ్యాండ్ లో పాజిటివ్ సంఖ్య కూడా అంతే, అంటే అన్ని హోల్స్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూక్లియస్ లో ఉండేటువంటి పాజిటివ్ చార్జ్ అంటే హోల్ సంఖ్య 2 సమానంగా ఉంటుంది. అందువల్ల ఈ 2 పట్టీల్లోనూ ఉండేటువంటి వీటిని ఏమంటామంటే మనం వాహకాలు అంటాం. ఈ వాహకాల యొక్క సంఖ్య సమానంగా ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క ఫెర్మి లెవెల్, ఫెర్మి శక్తి స్థాయి ఫర్మిడన్ గ్యాప్ యొక్క మధ్య స్థాయిలో ఉంటుంది. ఇది ఫర్మిడన్ గ్యాప్. ఇప్పుడు P టైప్ సెమీ, N టైప్ సెమీ కండక్టర్ చూద్దాం. N టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, అంటే బ్యాలెన్స్ బ్యాండ్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య కంటే కండక్షన్ బ్యాండ్ లో ఉండేటువంటి హోల్ సంఖ్య తక్కువగా ఉండడం చేత ఫెర్మి శక్తి స్థాయి మధ్య స్థాయి నుంచి అంటే ఫర్మిడన్ గ్యాప్ యొక్క మధ్య స్థాయి నుంచి బ్యాలెన్స్ బ్యాండ్ వైపు కదులుతుంది. దీన్ని ఫెర్మి శక్తి స్థాయి అంటాం, ఫెర్మి లెవెల్. అలాగే P టైప్ సెమీ కండక్టర్ వచ్చామనుకోండి, P టైప్ సెమీ కండక్టర్ లో హోల్ సంఖ్య ఎక్కువ మరియు ఎలక్ట్రాన్ సంఖ్య తక్కువ కాబట్టి ఫెర్మి శక్తి స్థాయి కండక్షన్ బ్యాండ్ వైపు కదులుతుంది. ఇది N టైప్ సెమీ కండక్టర్ లోను, ఇది P టైప్ సెమీ కండక్టర్ లో. అంటే 2 మార్కుల ప్రశ్నగా మీకు ఇచ్చినట్లయితే ఏ విధంగా రాస్తాం? P టైప్ సెమీ కండక్టర్ లో ఫెర్మి శక్తి స్థాయి ఎక్కడ ఉంటుంది? P టైప్ సెమీ కండక్టర్ లో ఫెర్మి శక్తి స్థాయి నిశ్చిత ప్రాంతం నుండి క్రింది వైపు కదులుతుంది, అంటే కండక్షన్ బ్యాండ్ వైపు కదులుతుంది. అంటే అది మధ్య స్థాయి నుంచి ఫర్మిడన్ గ్యాప్ మధ్య స్థాయి నుంచి వ్యాలెన్స్ బ్యాండ్ వైపు కదులుతుంది. అంటే ఫెర్మి శక్తి స్థాయి స్వచ్ఛమైన సిలికాన్ జెర్మేనియం లోహానికి ఎక్కడ ఉంటుంది? వ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్లకు మధ్య స్థాయి అంటే ఫర్మిడన్ గ్యాప్ యొక్క మధ్య స్థాయిలో ఉంటుంది. ఇది ఫెర్మి శక్తి స్థాయి యొక్క వివరణ.